హస్తినలో నేడు భాజపాయేతర పక్షాల సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు జాతీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు పొత్తు ఏర్పాటుకు నిర్ణయించిన పక్షాలు ఈ భేటీలో కార్యాచరణను ప్రకటించనున్నాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడులపైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఎన్డీఏయేతర పక్షాలన్నీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. నేడు ఢిల్లీ వేదికగా మరోసారి భేటీ కానున్నాయి. గతంలో ప్రీపోల్ అలయన్స్ కు అంగీకరించిన పార్టీలన్నీ ఇవాల్టి సమావేశంలో మరింత లోతుగా చర్చించనున్నాయి. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న కూటమిలో చేరేందుకు ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు పూర్తి స్థాయిలో తమ ఆమోదాన్ని తెలపలేదు. ఆయా పార్టీల పట్ల ఎలాంటి వ్యూహం అవలంబించాలి, వాటిని కలుపుకుపోవడానికి ఉన్న మార్గాలేంటి అనే అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కూడా కాంగ్రెస్ తో కలిసేందుకు వెనకడుగు వేస్తున్నందున మధ్య మార్గంగా చూపాల్సిన పరిష్కారంపైన నేతలు చర్చించనున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, కేంద్రంపై తీసుకురావాల్సిన ఒత్తిడిపైన చర్చ జరిగే అవకాశముంది. రాఫెల్ కుంభకోణం, పుల్వామా దాడిలో నిఘా వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ పనితీరు తదితర అంశాలే ఎజెండాగా నేటి సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఈవీఎంలపై ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిన భాజపాయేతర పార్టీలు మరోసారి ఈ అంశంపై చర్చించనున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఏపీ భవన వేదికగా చంద్రబాబు చేసిన దీక్షకు అన్ని పార్టీలు గతంలో సంఘీభావం తెలిపాయి. ఈ భేటీలో ఇతర రాష్ట్రాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ధర్నాలు, ర్యాలీలపై ప్రణాళికలు రచించనున్నారు. చివరి ధర్మ పోరాట సభను అమరావతిలో నిర్వహించాలని చంద్రబాబు ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఈ సభకు జాతీయ స్థాయి నేతలను పిలిచి మోదీపై యుద్ధాన్ని ప్రకటించాలని ఆయన ఆలోచన. నేటి సమావేశంలో ఈ సభ నిర్వహణకు సంబంధించిన అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సాధారణ ఎన్నికలకు 60 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడే రూట్ మ్యాప్ను సిద్ధం చేయనున్నారు. మోదీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అతి పెద్ద పార్టీగా భాజపా అవతరించినా అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రీపోల్ అలయన్స్ ఉపయోగపడుతుందని చంద్రబాబు అంచనా. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొందరు భాజపాయేతర కూటమికి మద్దతు తెలపకపోయినా ఎన్నికల తర్వాత వారంతా కలిసి వస్తారనే ధీమాను చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పర్యటనకు వస్తున్న మోదీ ఏపీ హామీల విషయం తేల్చాకే అడుగు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలన్నింటిపైనా లోతుగా చర్చించి ఒక సమగ్ర ప్రణాళికను భాజపాయేతర పక్షాలు నేటి సమావేశంలో ఖరారు చేయనున్నాయి.